విధులలో నిర్లక్ష్యం వహించిన సబ్సిడీపై సిద్దిపేట జిల్లా చెర్యాల మండల వ్యవసాయ అధికారి వేటు వేశారు. రైతులకు అందించాల్సిన యూరియా పక్కదారి పట్టడంతో ఆఫీసర్ భోగేశ్వర్ స్వామిపై జిల్లా కలెక్టర్ కె హైమాంజనేయ ఫెర్టిలైజర్స్ నుంచి 6,420 యూరియా బస్తాలు తీసుకుని రైతులకు సరఫరా చేయలేదు. రైతుల ఆధార్ పేర్లు ఆధారంగా చేసుకుని యూరియా బస్తాలను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సంబంధించిన ఫెర్టిలైజర్ వ్యాపారి సందీప్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే యూరియా అక్రమ సరఫరాలో ప్రమేయం ఉన్న సిద్దిపేట పట్టణంలోని ఆంజనేయ ఫెర్టిలైజర్, గణేష్ ట్రేడర్స్, చెర్యాల పట్టణానికి చెందిన శ్రీ సాయి శివ ఫెర్టిలైజర్స్ ల లైసెన్సులను వ్యవసాయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ రద్దు చేశారు. కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుందని మనకి ఇటీవల చేర్యాల మండలంలో శ్రీ శివసాయి ఫెర్టిలైజర్ సేల్ షాప్ లో కొంత అక్రమాలకు పాల్పడినట్టుగా మన నోటీస్కి రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇమ్మీడియట్ గా వాటిని ఎంక్వైరీ చేసినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ లో మనకి ఏం తెలిసిందంటే కనుక అతను ఈ పాస్ మిషన్ ద్వారా హోల్సేల్ డీలర్ నుంచి యూరియా తీసుకుని వాటిని కన్ఫర్మేషన్ చేయకుండా అక్రమంగా ఇతనే రైతుల పేర్లు ఇతనే ఆధారంగా తీసుకొని ఇతనే సేల్స్ చేసినట్టుగా చూపించి అక్రమాలతో పాల్పడినట్టు తెలిసింది. అంటే యూరియాని డైవర్ట్ చేయడం కోసం ఇతను ప్రయత్నం చేసి ఆ రకంగా అతను మిస్యూజ్ చేశారు. కాబట్టి ఇతని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి పోలీస్ కేసు బుక్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా పోలీస్ వారు కూడా అతను అరెస్ట్ చేశారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా అతని లైసెన్స్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది యూరియా, ఎవరి నుంచి వచ్చిందంటే కనుక శ్రీ గణేష ట్రేడర్స్ సిద్దిపేట అర్బన్, శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్ సిద్దిపేట అర్బన్ నుంచి హోల్సేల్ డీలర్ నుంచి ఇతనికి యూరియా సప్లై చేయడం జరిగింది. ఈ సప్లై చేసిన యూరియాని మిస్యూజ్ అయింది కాబట్టి దీనిలో ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ లో ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నట్లు తెలిసింది. కాబట్టి ఎవరిథింగ్ గణేష్, శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్ ఇద్దరు కూడా గవర్నమెంట్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారి వీళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కనుక ఎవరైనా సరే జిల్లాలో యూరియాకు సంబంధించి డైవర్ట్ చేసినా, అక్రమంగా అమ్మినా కూడా, ఏ రకంగా చేసినా కూడా అక్రమాలకు పాల్పడితే కనుక కఠిన చర్యలు